V1 న్యూస్ తెలంగాణ బోధన్ పట్టణంలోని నర్సీ రోడ్లో గల మారుతి మందిరంలో హనుమాన్ జయంతోత్సవ వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆలయ అర్చకులు ప్రవీణ్ మహారాజ్ వేద మంత్రోచ్చరణ నడుమ స్వామివారికి సుప్రభాత సేవ, సింధూర పూజ తదితర ప్రత్యేక పూజలు చేశారు. శనివారం వేకువజాము నుండే భక్తులు ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. రాష్ట్ర డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ శ్రీమతి వైజయంతి మరియు డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ లక్ష్మీ నరసయ్య ఆదేశాల మేరకు బోధన్ కోర్టు ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణలో భారతీయ న్యాయ సంహిత చట్టం 2023 గురించి అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ డాక్టర్ సమ్మయ్య క్లుప్తంగా వివరించడం జరిగింది. వర్ణి మండలం చాకూర గ్రామానికి చెందిన బుడాల దత్తు తండ్రి పేరు గీర్మయ్య అనే వ్యక్తికి అనారోగ్యం కారణంగా మెడ వెనుక భాగంలో నరాల సమస్యతో తీవ్ర అస్వస్థతకు గురైన నొప్పితో బాధపడుతూ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొరకు వెళ్లారు. డాక్టర్ ఆపరేషన్ చేయాలని సూచించగా ఆర్థిక స్తోమత లేక బాధితుడిని కుటుంబ సభ్యులు బాన్స్వాడ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఏనుగు రవీందర్ రెడ్డి దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే ఆయన స్పందించి నిమ్స్ ఆసుపత్రి వైద్యులతో సంప్రదించి ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి LOC 5 లక్షల రూపాయలు ఇప్పించి వారికి అండగా నిలిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకుని పతాకావిష్కరణ కార్యక్రమానికి అందరూ విచ్చేయవలసిందిగా ఎంపీపీ పాల్త్య విఠల్ పత్రికా ప్రకటన ద్వారా ఆహ్వానం తెలియజేశారు. నసరులాబాద్ మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణంలో జూన్ 2వ తేదీ ఆదివారం రోజున 8:45 జాతీయ పతాకావిష్కరణ కార్యక్రమం. రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రేపు జూన్ 2వ తారీఖు కాబట్టి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవాల్సి ఉంది. కాబట్టి మన నసరులాబాద్ మండల్ నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా రేపు మండల ప్రజా పరిషత్ కార్యాలయానికి వచ్చేసి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఆవిష్కరణానికి అందరూ కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. మీరందరూ కూడా సమయానికి వచ్చేసేసి ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతాం. కామారెడ్డి జిల్లా నసరులాబాద్ గ్రామ మాజీ ఎంపీటీసీ BRS పార్టీ గ్రామ అధ్యక్షుడు కంది మల్లేష్ రాష్ట్ర ప్రజలకు, మండల ప్రజలకు రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు. కేసీఆర్ ఉద్యమ స్ఫూర్తితో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో ఉద్యమాన్ని కొనసాగించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారన్నారు. చేయకుండా ఉద్యమం మొదలుపెట్టి తెలంగాణ రాష్ట్రం సాధించి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెన, వాడవాడన దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే తెలంగాణ అంటే ఎక్కడో కనబడకుండా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ అంటే ఈరోజు అగ్రగమిగా ఒక అత్యున్నత రాష్ట్రంగా చేసినటువంటి ఘనత గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిది. అసమంటి రాష్ట్రం సాధించిన నాయకుని స్ఫూర్తితో రేపు జరగబోయేటువంటి దశాబ్ది ఉత్సవాలలో యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ పార్టీలకు అతీతంగా పాల్గొని దశాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ 10 సంవత్సరాలలో చేసినటువంటి అభివృద్ధి చూసుకుంటే రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కేసీఆర్ గారు సాధించినటువంటి అభివృద్ధి కళ్ళకు కట్టినట్టుగా కనబడతా ఉంది. దీన్ని ఎవరు కాదనలేం. కాబట్టి దేశ ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరికీ నా తరపున, పార్టీ తరపున రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో అయ్యప్ప స్కానింగ్ సెంటర్కు వైద్యం కోసం వెళ్లిన మహిళల ఫోటోలను, వీడియోలను అసభ్యకరంగా చిత్రీకరించి మహిళల ఆత్మ అభిమానాన్ని దెబ్బతీసిన అయ్యప్ప స్కానింగ్ సెంటర్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, కఠినంగా శిక్షించాలని CPIML మాస్లేడ్ ప్రజాపంతా బోధన్ డివిజన్ సహాయ కార్యదర్శి B మల్లేష్ డిమాండ్ చేశారు. భావించి ప్రాణాలు కాపాడుతారని చెప్పి భావించి అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. కానీ ఈరోజు ఇట్లా దుర్మార్గంగా మహిళల యొక్క ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తూ ఈరోజు దీన్ని చిత్రీకరించి బ్లాక్మెయిల్ చేస్తూ వాళ్ళని అనేక రకాల వేధింపులకు గురి చేస్తున్నటువంటి అయ్యప్ప స్కానింగ్ సెంటరు చాలా దుర్మార్గమైనటువంటిది. వాళ్ళని వెంటనే ఆ సెంటర్ని మూసివేసి చట్టపరంగా వాళ్ళపైన అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలని చెప్పి, అదేవిధంగా భవిష్యత్తులో స్కానింగ్ సెంటర్లలో మహిళలకు తీసేటప్పుడు
పురుషులు కాకుండా మహిళల్ని నియమిస్తే బాగుంటుంది, ప్రభుత్వం అటువంటి చర్యలకు పూనుకోవాలని చెప్పి. ఎందుకంటే అక్కడ ఇటువంటి పునరావృతం జరగకుండా ఉండాలంటే మహిళలుంటే బాగుంటుంది, ఇటువంటి సంఘటనలు జరగకుండా ఉండేటట్లు తగిన. నిజామాబాద్ జిల్లా సాలూర మండలంలో పల్లె ప్రకృతి వనం నీరు లేక ఎండిపోతున్న చెట్లు, గ్రామస్తులకు చల్లని వాతావరణం కల్పించడానికి ప్రభుత్వం గ్రామాలలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం పచ్చని చెట్లు ఎండిపోతున్నాయి. కనీసం వాటిని పట్టించుకునే నాదుడే లేరు. సాలూర మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం గతంలో పాలకులు ఏర్పాటు చేశారు. కామారెడ్డి జిల్లా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ దందూరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని బోధన్ ఆర్టీఓ అంబాదాస్ రాజేశ్వర్ సిబ్బందికి సూచించారు. శనివారం బోధన్ పట్టణంలోని ఆర్టీఓ కార్యాలయ ప్రాంగణంలో ఎన్నికల కౌంటింగ్ సూపర్వైజర్లు సిబ్బందికి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. అంబాదాస్ రాజేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, బోధన్ అసెంబ్లీ సెగ్మెంట్. గత నెల 13వ తారీఖున జరిగిన పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 4వ తేదీన తెచ్చిపల్లి సుద్దపల్లిలోని సిఎంసిలో కౌంటింగ్ అనేది జరుగుతుంది. అందులో భాగంగా జిల్లా కలెక్టర్ మరియు రిటర్నింగ్ అధికారి గారి ఆదేశాల మేరకు ఈరోజు కౌంటింగ్ సూపర్వైజర్స్ మరియు కౌంటింగ్ అసిస్టెంట్లకి కౌంటింగ్ పైన శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. వ్యవసాయ భూములు రిజిస్ట్రేషన్ చేసుకునేవారు కౌంటింగ్ ప్రక్రియ తర్వాత చేసుకోవాలని బోధన్ తహసీల్దార్ సూచించారు. శనివారం నుండి జూన్ 4వ తేదీ వరకు ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ పనులు ఉన్నందున రిజిస్ట్రేషన్ ప్రక్రియలో భాగంగా స్లాగ్ బుక్ చేయడానికి, సేవలకు వచ్చే రైతులకు, ప్రజలకు తాము వ్యవసాయ భూములను 4 డేటు తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు వీలుగా అవగాహన కల్పించాలని మీ సేవ నిర్వాహకులను ఆయన కోరారు. గుడ్ మార్నింగ్ సార్. బోధన్ మండలంలో ఉన్న ఈ అన్ని మీ సేవా సెంటర్లకు వాళ్ళకు విజ్ఞప్తి ఏంటంటే, ఈ రోజు నుంచి కౌంటింగ్ ప్రక్రియ అనేది మనకు స్టార్ట్ అవుతుంది. మాకు అక్కడ పిచ్చిపల్లి ఉన్న సెంటర్లలో వెళ్ళి అన్ని అరేంజ్మెంట్ చేసుకోవాలి కాబట్టి స్లాట్ బుక్ చేసుకున్న రైతులు కానీ మనకు వాళ్ళకు కానీ 4 తర్వాత వాళ్ళు వచ్చి 4 వరకు కౌంటింగ్ ఉంటుంది. 5th or 6th వచ్చి వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడెక్కడ దూర ప్రాంతం నుంచి వచ్చి రిజిస్ట్రేషన్ కోసం వస్తారు కాబట్టి వాళ్ళకు అసౌకర్యం కలగకుండా మనకు 4 రోజులు ఈ స్లాట్ బుకింగ్ చేసిన వారికి విజ్ఞప్తి. Hey there. Subscribe to my channel. And also press this bell icon.